ఇజ్రాయిల్ చాలా చిన్న దేశం, కానీ ప్రపంచాన్ని మొత్తాన్ని భయపడగలదు. ఇజ్రాయిల్ ఏరియా ఎంతో తెలుసా? తెలంగాణ కన్నా చిన్నది. ఇజ్రాయిల్ చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి: పాలస్తీనా, లెబనాన్, సిరియా. అందుకే వాళ్ళకు ఒకే ఆలోచన, బ్రతకాలంటే మనం ఇప్పుడు రెడీగా ఉండాలని. ఆ భయం వాళ్ళని చాలా బలంగా మార్చింది. అందుకే ఇజ్రాయిల్లో 18 ఏళ్ళు వచ్చాయంటే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళిద్దరికీ సైనిక శిక్షణ అనేది చాలా అవసరం. అర్థం ఏంటంటే ఇక్కడ దేశానికి యుద్ధం వస్తే మొత్తం జనాభా ఆర్మీలా మారిపోతుంది. సైన్యంలో పనిచేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రతి పౌరుడు రిజర్వ్డ్ సైనికుడే. యుద్ధం వస్తే గంటల్లో లక్షల మంది ఆయుధాలతో రెడీ అయిపోతారు. ఇజ్రాయిల్పై రోజు రాకెట్లు పడతాయి, కానీ గాల్లోనే ఆ రాకెట్ను గుర్తించి మరో మిసైల్తో పేల్చేస్తుంది ఇజ్రాయిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన డిఫెన్స్ సిస్టంలో ఒకటి. మొసాద్ భయపడే ఇంటెలిజెన్స్, ప్రపంచంలోనే అత్యంత సీక్రెట్ మరియు ప్రమాదకర ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. శత్రువు దాడి చేసే ముందే శత్రువునే చంపేస్తారు. ఎక్కడున్న టార్గెట్ వదలరు. అందుకే శత్రు దేశాలు కూడా మొసాద్ అనే పేరు వినగానే వణుకుతాయి. వీళ్ళ టెక్నాలజీ వీళ్ళకి మెయిన్ ఆయుధం. డ్రోన్స్, సైబర్ వార్స్, ఏఐ వెపన్స్, స్పై టెక్నాలజీ అన్నింట్లో ముందుంటుంది. వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ని ప్రపంచ దేశాలు కొనుగోలు చేస్తాయి. ఇజ్రాయెల్కి ఇంత డబ్బు, ఆయుధాలు, టెక్నాలజీ అన్నింట్లోని సపోర్ట్ చేసేది అమెరికా. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు నమ్మకమైన మిత్రుడు ఎవరు అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయిల్లో దేశ భద్రత విషయానికి వస్తే ప్రభుత్వం, ప్రజలు, ఆర్మీ అందరూ ఒకే దిశలో ఉంటారు. అక్కడ దేశం ముందు, ఆ తర్వాతే అన్నీ అని. దేశం చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. ప్రతి పౌరుడిని ఆయుధంగా మార్చే ఆలోచన ఉంటే ఏ దేశమైనా శక్తివంతమైన దేశమే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.